హాయ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. నిన్న జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ఇప్పుడు వచ్చాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో వచ్చిన హిస్టరీ పేపర్ గురించి ఒక రెండు మాటలు మీతో మాట్లాడాలని. హిస్టరీ పేపర్ ఎట్లా ఉంది అంటే నిజంగా చెప్పాలంటే ఈజీగా ఏం లేదు, అట్లనే చాలా టఫ్ అని కాదు, కానీ డెఫినెట్లీ హిస్టరీ క్వశ్చన్ పేపర్ అనేది ఒక మేరకు మిమ్మల్ని టెస్టింగ్ పేపర్ లాంటిదే. ఎందుకంటున్నానంటే మీకు ఫస్ట్ నంబర్స్ గురించి మాట్లాడతాను. అవుట్ ఆఫ్ 100 20 క్వశ్చన్స్ హిస్టరీలో వచ్చాయి. 20 ప్రశ్నలు అంటే తక్కువేం కాదు. అంటే 1/5 ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఈస్ డివోటెడ్ టు హిస్టరీ. సీ హౌ ఇట్ ఈస్ స్కోరింగ్. నంబర్ 2, ఇక రెండవ విషయానికి వస్తే హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ మీద 11 ప్రశ్నలు వచ్చాయి. కల్చర్లో 2 ప్రశ్నలు వచ్చాయి. కల్చర్ అంటే కాంటెంపరీ కల్చర్, అంటే మోడర్న్ కల్చర్, ఇప్పుడు కొత్తగా ఉన్న సింగర్స్ గురించి కానీ లేకపోతే మ్యూజిక్ గురించి కానీ ఇచ్చిన ప్రశ్న, అది మీకు పాత ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్లో భాగంగా కాకుండా కల్చర్లో చదవాల్సినవి. ఇట్లాంటి ప్రశ్నలు 2, మీడియవల్లో 3, మోడర్న్లో 5, ఇట్లా ప్రశ్నలు వచ్చాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటినీ మనం అర్థం చేసుకుంటే ఏమర్థం కావాలి అంటే చదవటం అనేది తరోగా చదివితే తప్ప మీరు ఇవి సాల్వ్ చేయలేరు అని. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ చాలా టఫ్ క్వశ్చన్సే ఉన్నాయి. తక్కువగా విన్న శాసనాల గురించి అడిగారు, మాంకినీ ప్లేట్స్ అని అడిగారు, అంటే కాపర్ ప్లేట్స్ గురించి, లేకపోతే న్యూమిస్మాటిక్స్ సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనలిటికల్గా. సో ఇన్నిటిని దృష్టిలో పెట్టుకొని సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఏ రకంగా ప్రిపేర్ కావాలో హిస్టరీకి అనే విషయాన్ని మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది.